చదివిండి గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి అంటే మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోండి. ఉదాహరణ ఒక నది ఇక్కడ పుట్టింది, ఇలా వచ్చింది, ఇక్కడ ఆనకట్ట ఉంది. ఒక చిన్న గీతలోనే మీకు మొత్తం నది ఎక్కడ పుట్టింది, దాని ఉపనదులు ఏంటివి, ట్రిబ్యూటరీస్ ఏంటివి, ఎక్కడ డ్యామ్ కట్టారు, ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం అది మైండ్ మ్యాప్. డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ ఒక మైండ్ మ్యాప్. భూమి ఒక మైండ్ మ్యాప్. అంటే మీ అంతట మీరే ఒక రకమైనటువంటి మ్యాప్ను తయారు చేసుకుంటారు. దానికి లింక్ ఏదో ఇచ్చుకుంటారు. మొత్తం 10 పేజీలు చదివే బదులు అదొక్క మైండ్ మ్యాప్ గుర్తుపెట్టుకుంటే చాలండి, మొత్తం మీకు అర్థమైపోతుంది. ఈవెన్ రివిజన్ చేసేటప్పుడు కూడా మొత్తం 10-20 పేజీలు లేదా ఒక 1000 పేజీలు చదివే బదులు మీరు ఒక 10 పేజీల్లో తయారు చేసుకున్నటువంటి మైండ్ మ్యాప్స్ లేదా ఫ్లో చార్టు అది చూస్తే చాలు, మొత్తం అర్థమైపోతుంది మీకు. రివిజన్ ఫాస్ట్ అవుతుంటుంది. మీకు బ్రెయిన్లో మీ అంతటా మీరే తయారు చేసుకున్నారు కాబట్టి బ్రెయిన్లో ఇలా కళ్ళు మూసుకోగానే మీకు తెలిసిపోతుంటుందండి, ఇలా 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 అనేది. అంటే మీకు ఆల్రెడీ ఆ బొమ్మలకు సంబంధించింది, చిత్రాలకు సంబంధించింది, ఆ మ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చదివేటప్పుడే మైండ్ మ్యాప్ తయారు చేసుకోండి. ఎవరికి వారు తోచిన విధంగా వాళ్ళ స్టైల్లో మీరు ఇక్కడ మైండ్ మ్యాప్ను తయారు చేసుకోండి. ప్రతి టాపిక్కు, ప్రతి సబ్జెక్టుకు మీరు ఒక మైండ్ మ్యాప్ తయారు చేసుకోండి. అలా కుదరకపోతే దానికి ఏదైనా ఫోటోగ్రాఫ్ కానీ, ఒక డయాగ్రామ్ కానీ, ఒక పిక్చర్ కానీ ఉంటే దాన్ని చూడండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, దాన్ని అక్కడ గీసుకోండి. దీనివల్ల కూడా మీకు చదివింది బాగా గుర్తుంటుంది.